సండే అలా సరదాగా బెంగుళూరులో చిల్ అవ్వటానికి వినాయక చవితి సీజన్‌లో ఏముంటుంది వెళ్ళి వినాయకుడిని చూడటమే అనమాట. యాక్చువల్లీ చాలా పెద్దది ఎప్పుడు బాగా సెలబ్రేట్ చేసేది బెంగుళూరులో లాల్‌బాగ్ అంట. బట్ నాకు తెలిసిందేంటంటే మినిమమ్ 5-6 అవర్స్ పడుతుందంట ఓన్లీ ఫర్ దర్శనానికి. నేను మా ఏరియాలో ఉన్న ఒక స్టాట్యూ చూసేది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఒంగోలులో అయితే ఉంది. వీళ్ళ విగ్రహాలేమో కానీ డెకరేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ చేస్తారు. లైన్ ఎక్కడి నుంచో లైటింగ్స్ అన్నీ స్టార్ట్ చేస్తారు. కొంచెం ముందుకొస్తే ఇక్కడ డెకరేషన్ మాత్రమే ఉంది, బొమ్మ మాత్రం లేదు. సరే అని చెప్పి కొంచెం ముందుకెళ్తా ఉంటే ఎదురుగా ఊరేగిస్తారంట. వీళ్ళైతే చాలా డిఫరెంట్‌గా చేస్తారు. ఏంటంటే కొన్ని అయితే వినాయక చవితి రోజు అసలు ఉండవు బొమ్మలు. నెక్స్ట్ ఒక 10 డేస్ తర్వాత 15 డేస్ తర్వాత ఉంటాయి మళ్ళీ బొమ్మలు. ఎందుకు ఇలా చేస్తారో తెలీదు. కన్నడ వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూసి వాళ్ళకి తెలుగు వచ్చుంటే ప్లీజ్ రెస్పాండ్. ఎందుకు అలా చేస్తారో తెలియదు. బట్ డెకరేషన్ మాత్రం చాలా అంటే చాలా బాగా చేసుకుంటారనమాట. అంతే ఈ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.